నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సినీ ఫక్కీలో తప్పించుకొని తిరుగుతున్న పిన్నెల్లి, హైదరాబాద్ లో కొనసాగుతున్న పోలీసుల గాలింపు, తమిళనాడు పారిపోయారని ప్రచారం. ఈవీఎం ధ్వంసం కేసులో ఈసీకి ఏపీ సీఈఓ నివేదిక. వీలైనంత త్వరలో పిన్నెల్లిని పట్టుకుంటామని స్పష్టీకరణ. 8 బృందాలు గాలిస్తున్నాయని వెల్లడి. తెలంగాణలో భారీగా పెరిగిన ద్రవ్యలోటు. 2023-24లో 49 వేల కోట్లకు చేరినట్లు కేంద్రానికి కాగ్ నివేదిక. లక్ష్యం కంటే 29% అదనంగా రుణం. కాళేశ్వరం ఇంజనీర్లపై చర్యలకు తెలంగాణ నీటిపారుదల శాఖ మల్లగుల్లాలు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల అమలు విషయంలో ఆచితూచి అడుగులు. పశ్చిమ బెంగాల్లో ముస్లింల ఓబీసీ కోటా రద్దు. 77 ఉపకులాలకు కల్పించిన రిజర్వేషన్లు చట్టవిరుద్ధమన్న హైకోర్టు. సీఎం మమత తీవ్ర నిరసన. కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి ఊరటనిచ్చేలా ఆర్బీఐ ప్రకటన. 2024-25లో 2,11,000 కోట్ల డివిడెండ్ అందించాలని బోర్డు నిర్ణయం. ఐపీఎల్లో ముగిసిన బెంగళూరు పోరాటం. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓటమి. టోర్నీలో 8,000 పరుగుల మైలురాయి చేరిన కోహ్లీ. పోలింగ్ రోజున ఈవీఎంను ధ్వంసం చేసి అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడి విధ్వంసానికి పాల్పడిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. పిన్నెల్లిని పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో హైడ్రామా నెలకొంది. ఏపీ పోలీసులు హైదరాబాద్లోని ఆయన ఇంటికి సమీపంలో వేచి ఉండటం, బయటికి వచ్చిన కారును వెంబడించడం, కొంత దూరం వెళ్లాక ఆగిపోయిన కారులో పిన్నెల్లి కనిపించకపోవడం, అందులో డ్రైవర్, గన్మెన్ పొసగని సమాధానాలు ఇవ్వడం అంతా సినీ ఫక్కీని తలపించింది. పక్కా ప్రణాళికతో ఆయన పారిపోయినట్లు నిర్ధారణకు వచ్చిన ఏపీ పోలీసులు ఆయన పట్టుకునేందుకు వేట కొనసాగిస్తున్నారు. పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు. పోలింగ్ రోజున జరిగిన ఘటనలపై కేసు అవుతుందని గ్రహించిన ఆయన తన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అదే రోజు హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. కేపీహెచ్బీలోని ఇందూ విల్లాస్ లో ఉన్న తన నివాసంలో రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు గచ్చిబౌలిలోని మరో ఇంట్లో ఉన్నారని తెలిసింది. ఈవీఎం ధ్వంసంపై పోలింగ్ రోజే గురజాల పోలీసులు కేసు నమోదు చేసినా మంగళవారం దానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు బహిర్గతం కాగా కలకలం రేగింది. రామకృష్ణారెడ్డి తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవగా అప్రమత్తమైన పోలీసులు ఆయన కోసం గాలింపులు మొదలుపెట్టారు. ఫోన్ ఆధారంగా ఆయన హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుసుకుని బుధవారం ఉదయం గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం ఇందూ విల్లాస్ కు చేరుకుంది. పిన్నెల్లి కారు ఆయన ఇంటి నుంచి బయటకు రాగా పోలీసులు దాన్ని అనుసరించారు. హైదరాబాద్ నుంచి 65వ నెంబరు జాతీయ రహదారి మీదుగా వేగంగా వెళుతుండగా ఏపీ పోలీసులు సంగారెడ్డి జిల్లా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో సంగారెడ్డి పోలీసులు జాతీయ రహదారిపై కందికూడలి వద్ద కాపు కాశారు. తాత్కాలిక చెక్పోస్ట్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేను పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే హైవేపై ముందుకెడితే పోలీసులకు దొరికిపోయే అవకాశముందని భావించిన పిన్నెల్లి అక్కడి నుంచి తప్పించుకున్నారని తెలిసింది. ఆయన ప్రయాణిస్తున్న కారు పటాన్చెరు దాటిన తర్వాత రుద్రారం వైపు కొద్ది దూరం వెళ్లి గణేష్ తండా వద్ద ఆగింది. దాన్ని అనుసరిస్తూ వచ్చిన ఏపీ పోలీసులకు కారులో డ్రైవర్, గన్మ్యాన్ మాత్రమే కనిపించడం, వారి వద్ద పిన్నెల్లి ఫోన్ ఉండడంతో ఆశ్చర్యపోయారు. వారిద్దరిని విచారించగా కారు ఆగగానే ఫోన్ తమకిచ్చిన పిన్నెల్లి డివైడర్ దాటి రోడ్డుకు అటువైపు వెళ్లారని, అప్పటికే అక్కడ మరో వాహనం సిద్ధంగా ఉందని, అందులో ఎక్కి హైదరాబాద్ వైపు వెళ్లిపోయారని వివరించారు. వారిద్దరిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు సంగారెడ్డి సీసీఎస్ కు తరలించారు. దాదాపు అరగంట పాటు వారిని అక్కడ విచారించి అనంతరం తమతో తీసుకెళ్లారు. పోలీసులు వెంటాడుతున్న ముందున్న కారులో నుంచి దిగి రోడ్డు దాటి మరోవైపునకు వెళ్లి అక్కడి నుంచి పారిపోవడం ఎంతవరకు సాధ్యమనేది అంతుపట్టడం లేదు. దీనిపై పోలీసులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు తాము వెంటాడిన కారులో పిన్నెల్లి లేరని భావిస్తున్నారు. పిన్నెల్లి ఫోన్ ఆధారంగా ఆయన హైదరాబాద్ లో ఉన్నట్లు ఏపీ పోలీసులు పసిగట్టారే తప్ప ఆయన్ని వారు చూడలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు పిన్నెల్లి ముందుగానే హైదరాబాద్ నుంచి పరారయ్యారని, పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకే తన ఫోన్ను ఇంట్లో వదిలేసి వెళ్లారని భావిస్తున్నారు. పోలీసుల రాకను గమనించిన ఆయన డ్రైవర్, గన్మ్యాన్లను తన కారులో వెళ్లిపోవారని ముందుగానే సూచించి ఉంటారని, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కారును గుర్తించిన ఏపీ పోలీసులు ఆ కారును అనుసరిస్తూ వెళ్లారని తెలుస్తోంది. అంతే తప్ప
ఆ కారులో అసలు పిన్నెల్లి లేరని, పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకే ఈ వ్యూహం రచించి ఉంటారని అనుమానిస్తున్నారు. వాస్తవానికి మంగళవారమే పిన్నెల్లి తన సోదరుడితో కలిసి హైదరాబాద్ నుంచి తమిళనాడుకు పారిపోయి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఏపీ పోలీసుల అదుపులో ఉన్న డ్రైవర్, గన్మ్యాన్లు నోరు విప్పితే తప్ప అసలు నిజాలు వెలుగులోకొచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో పిన్నెల్లి సమీప బంధువులు, సన్నిహితుల ఇళ్లలో పోలీసులు గాలిస్తున్నారు. పోలింగ్ రోజున మాచర్లలో వైకాపా నేతలు చేసిన దాడులపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం నేతల ఇళ్ల వద్దకు వచ్చి మారణాయుధాలతో దాడి చేసి అడ్డొచ్చిన వారిని వాహనాలతో తొక్కించగా 9 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ఉన్న పోలీసులు మాత్రం సాధారణ శిక్షలతో కేసు నమోదు చేశారు. తద్వారా అధికార పార్టీ నేతలకు అండగా నిలిచారు. ఈసీ ఆదేశాలతో దర్యాప్తునకు వచ్చిన సిట్ బృందానికి ఈ ఘటన గురించి పోలీసులు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ నెల 13న వైకాపా మూకలు మాచర్లలోని పీడబ్ల్యూడీ కాలనీలో విధ్వంసం సృష్టించాయి. తెలుగుదేశం నేత కేశవరెడ్డి తన అనుచరులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసేందుకు ఇంటికి రాగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 40 మంది 5 స్కార్పియో వాహనాల్లో కత్తులు, రాడ్లు, రాళ్లతో అక్కడకు చేరుకున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే చిక్కిన వాళ్లను చిక్కినట్లు చితకబాదారు. ముందుకొస్తున్న వాహనాల్ని అడ్డుకునేందుకు కేశవరెడ్డి అనుచరులు ప్రయత్నించగా వారిని తొక్కించుకుంటూ దూసుకెళ్లారు. కేశవరెడ్డిని గన్మెన్ పక్కకు లాగడంతో ఆయన తప్పించుకున్నారు. కొందరు వాహనం టైర్ల కింద పడిపోయారు. కింద పడిన వారిని స్థానిక తెలుగుదేశం నేతలు కాపాడే ప్రయత్నం చేయగా వాహనాల్లో నుంచి దిగిన రౌడీ మూకలు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. 20 నిమిషాల పాటు విధ్వంసం సృష్టించారు. 2 కార్లు, 30 ద్విచక్ర వాహనాలు, ఇంట్లో ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దాడిలో పలువురికి కాళ్లు, చేతులు విరిగిపోయి తలలు పగిలిపోయాయి. ఎమ్మెల్యే సోదరుడు వెంకట్రామిరెడ్డి, జేసిరెడ్డి నాసర్ రెడ్డి, ఊరిబండి మన్నయ్య, బూడిద శ్రీను, దుర్గారెడ్డితో పాటు మరికొందరు దాడిలో పాల్గొన్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైకాపా మూకల దాడిలో ఆదూరి అలేఖ్యరావు 2 కాళ్లు, 2 చేతులు విరిగాయి. తలపై 6 కుట్లు పడ్డాయి. భవానీ ప్రసాద్ పై కారు టైరు వెళ్లడంతో నడుము విరిగిపోయింది. ఫిరోజ్, సయ్యద్ బాషా తలలు పగిలిపోయాయి. మల్లెల గోపి కన్ను దెబ్బతినగా తల ఎముక విరిగింది. శివ అనే వ్యక్తికి మోకాలు విరిగింది. ఇద్దరూ చికిత్స చేయించుకుని ఇంటికి చేరగా 7గురు ఆసుపత్రిలో ఉన్నారు. 5గురికి శస్త్రచికిత్సలు జరిగాయి. ఆదూరి అలేఖ్యరావు ఫిర్యాదు ఆధారంగా మాచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో పాటు పలువురిపై నామమాత్రపు కేసు పెట్టారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఒక్కరిని అరెస్టు చేయలేదు. వీడియో విజువల్స్ లో పేర్కొన్న వ్యక్తులు కనిపించలేదని, వివరాలు సేకరిస్తున్నందున ఎవ్వరినీ అరెస్టు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తీరుపై ప్రజా సంఘాలు, న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వెహికల్స్ ద్వారా విచక్షణారహితంగా తొక్కించడం, భయభ్రాంతులకు గురి చేయటం, ముఖ్యంగా అనేక మంది మీద హత్యా ప్రయత్నాలు చేయడం జరిగింది. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే తమ ఆటలు సాగో, తమ పట్టు కోల్పోతాం అనేటువంటి దుష్టాంతాలకు పాటుపడినటువంటి సందర్భం ఉంది. వాటిని పోలీసులు చిన్న చిన్న పెటీ తగాదాలుగా కేసులు రిజిస్టర్ చేయడం అంటే స్పష్టంగా అధికార యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముగాసే విధంగా వ్యవహరించిందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా హింస ప్రత్యక్షంగా జరుగుతున్నప్పటికీ ఎస్పీ లాంటి అధికారులు అక్కడ ఉన్నప్పటికీ కూడా చోద్యం చూస్తున్నట్టుగా ఉండటం అనేటువంటిది మరి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను వాళ్ళు తెలుసుకోకపోవటమా, లేదంటే కావాలనే ఉన్న అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సహకరించడం అనేటువంటిది మనకి స్పష్టంగా కనపడతా ఉంది. మనం వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీని డౌట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. తక్షణమే ఇప్పటికైనా సరే దిద్దుబాటు చర్యగా కేంద్ర ఎన్నికల సంఘం కల్పించుకుని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కానివ్వండి, డీజీపీ గారికి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. స్థానికంగా ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మొత్తాన్ని కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా మొత్తాన్ని కూడా అక్కడ నుంచి తీసివేసి బయట నుంచి తీసుకొచ్చినటువంటి వ్యక్తులను అక్కడ పెట్టి రేపు ఎన్నికల కౌంటింగ్ కూడా సహజంగా జరిగేటట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. పిన్నెల్లి స్వగ్రామం వెల్దుర్తి మండలం కండ్లకుంటలో పోలింగ్ రోజు తెలుగుదేశం నేత శివాంజిరెడ్డి ఇంటిపై పిన్నెల్లి సోదరుడు దాడి చేశాడు. ఈ కేసులో 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే గ్రామంలో తెలుగుదేశం తరపున పోలింగ్ ఏజెంటుగా ఉన్న శీలం పిన్నయ్య పైన కర్రలు, రాడ్లు, గొడ్డళ్లతో దాడి చేశారు. తెలుగుదేశం ఏజెంట్లందరినీ పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపారు. దాడి చేసిన వారిలో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో పాటు 18 మంది ఉన్నట్లు పోలీసులకు పిన్నయ్య ఫిర్యాదు చేశారు. వెల్దుర్తి ఎస్ఐ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కానీ ఒక్కరిని అరెస్టు చేయలేదు. మాచర్ల నియోజకవర్గం పాలవాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వీలైనంత త్వరలో అరెస్టు చేస్తామని సీఓ ముఖేష్ కుమార్ మీనా ఈసీకి నివేదిక పంపారు. పిన్నెల్లిని పట్టుకునేందుకు 8 పోలీసు బృందాలు గాలిస్తున్నాయని అందులో పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్యే అరెస్టు, కేసుల నమోదు, సిట్ పేర్కొన్న అంశాలతో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీఓకు నివేదిక ఇచ్చారు. రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసేందుకు అదనపు ఎస్పీ నేతృత్వంలో 4 బృందాలు, డీఎస్పీ నేతృత్వంలో 4 బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. 2 అనుచరులతో కలిసి పిన్నెల్లి ఈవీఎం
ధ్వంసం చేశారని చెప్పారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీజీపీ వివరించారు. డీజీపీ ఇచ్చిన నివేదికలోని అంశాలను సీఓ మీనా ఈసీకి యథాతథంగా పంపినట్లు తెలుస్తోంది. పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ ప్రిసైడింగ్ అధికారి సహా ఇతర సిబ్బందిని ఈసీ సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వచ్చిన సమయంలో అక్కడ ఉన్న ప్రిసైడింగ్ అధికారి ఇతర పోలింగ్ అధికారులంతా లేచి నిలబడి అభివాదం చేశారన్న అభియోగాలపై వారిని సస్పెండ్ చేసినట్టు సమాచారం. పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేస్తున్న సిబ్బంది చూస్తూ నిలబడిపోయారన్న అంశంపై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఘటనపై సరైన సమాచారం ఇవ్వకపోవడంపై కూడా ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ద్రవ్యలోటు భారీగా పెరిగింది. 2022-23లో 32,119 కోట్లు ఉంటే 2023-24లో 49,441 కోట్లకు చేరింది. ఏడాది వ్యవధిలో 17,322 కోట్ల మేర పెరిగింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అప్పటి ప్రభుత్వం నవంబర్ నాటికే భారీగా అప్పులు సేకరించగా ద్రవ్యలోటు బాగా విస్తరించింది. మార్చి 31తో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఆదాయ, వ్యయాలు, సేకరించిన అప్పులు, జీతభత్యాలు, పింఛన్లు తదితర లెక్కలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజాగా కేంద్రానికి నివేదికను సమర్పించింది. వాటి ప్రకారం తెలంగాణలో ద్రవ్యలోటు బాగా పెరిగిపోయింది. గతేడాది బడ్జెట్లో అప్పుల అంచనా 38,234.94 కోట్లు కాగా అదనంగా మరో 11,000 కోట్లను అప్పటి ప్రభుత్వం సేకరించింది. ఫలితంగా మొత్తం అప్పులు 49,000 కోట్లు దాటాయి. బడ్జెట్లో పేర్కొన్న రుణ సేకరణ లక్ష్యం కంటే 29% అదనంగా తీసుకుంది. అప్పులతో కలిపి ఆదాయాన్ని గతేడాది 2.59 లక్షల కోట్లను లక్ష్యంగా పెట్టుకోగా చివరకు 2.18 లక్షల కోట్లే వచ్చింది. వ్యయ లక్ష్యం 2.49 లక్షల కోట్లు కాగా ఖర్చు పెట్టింది 2.11 లక్షల కోట్లు మాత్రమే. ఆదాయం అంచనా కంటే 41,000 కోట్లు తగ్గగా వ్యయం 38,000 కోట్లు తగ్గింది. రాష్ట్ర ఆదాయంలో జీఎస్టీ, మద్యంపై సుంకం, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను కింద వచ్చేవి కీలకం. జీఎస్టీ కింద 50,942.66 కోట్లు వస్తాయని అంచనా వేగా 46,500.43 కోట్లొచ్చాయి. గత నవంబర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగడం, తదుపరి లోక్సభ ఎన్నికల హడావిడితో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం 32% పైగా తగ్గింది. ఈ పద్దు కింద 18,500 కోట్లు అంచనా వేస్తే 14,295.56 కోట్లు మాత్రమే వచ్చాయి. పెట్రోలు, డీజిల్, మద్యంపై వసూలు చేసే అమ్మకపు పన్ను కింద 39,500 కోట్ల అంచనాకు 24.08% తగ్గి 29,989.55 కోట్లే వచ్చాయి. మద్యంపై విడిగా వసూలు చేసే ఎక్సైజ్ సుంకం ఎక్కువగా వచ్చింది. 19,884.90 కోట్లకు 20,298.89 కోట్లు వసూలయ్యాయి. భూముల అమ్మకాలు, ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లు వంటి వాటిపై భారీగా నిధులు సమకూరడం వల్ల పన్నేతర ఆదాయం కింద 22,808 కోట్ల లక్ష్యానికి 23,819.5 కోట్లొచ్చాయి. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ 41,259.17 కోట్లకు 76% పైగా తగ్గి 9,729.91 కోట్లే రావడం వల్ల రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఫలితంగా బడ్జెట్ ఆదాయ, వ్యయాల అంచనాలు పట్టాలు తప్పాయి. ద్రవ్యలోటు పెరిగి అంచనా కంటే 29% అదనంగా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లకు 51,651 కోట్లు అనుకుంటే ఆ మొత్తం 55,752 కోట్లకు చేరింది. పింఛన్ల భారం లక్ష్యానికంటే 29% అదనంగా పెరిగింది. సంక్షేమ పథకాలకు చెల్లించే రాయితీ నిధుల పద్దు లక్ష్యం 12,958.7 కోట్లు కాగా 27.38% తగ్గించి 9,410.51 కోట్లే ఇచ్చారు. గతంలో ప్రభుత్వం తీసుకున్న అప్పులకు వడ్డీలు, కిస్తీల కింద 22,407.67 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని భావించగా 23,337.4 కోట్లు చెల్లించాల్సొచ్చింది. నెలవారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల ఆదాయం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2023 నవంబర్లో 9,701 కోట్లు రాగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో 13,703.92 కోట్లొచ్చాయి. మేడిగడ్డ బ్యారేజీతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో ముందు నుంచి పనిచేస్తున్న ఇంజనీర్లను మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తి కాకుండానే పూర్తయినట్టు సర్టిఫికెట్ ఇచ్చిన అంశం ఇటీవల చర్చకు వచ్చినప్పుడు ఆయన ఈ మేరకు స్పందించినట్లు సమాచారం. మొదటి నుంచి ఉన్న బృందం అలాగే కొనసాగుతుంటే వాస్తవాలు ఎలా బయటకు వస్తాయని, వారు కీలకమైన అంశాలు వెలుగులోకి రాకుండా చూడటానికే ప్రయత్నిస్తారు తప్ప సమాచారం ఎందుకు ఇస్తారని ఆయన ప్రశ్నించినట్లు తెలిసిందే. అలాంటి వారందరినీ మార్చి ఉత్సాహంగా పనిచేయగలిగిన వారిని, ఎక్కువ సర్వీసు ఉన్నవారిని నియమించడం వల్ల ప్రయోజనం
ఉంటుందని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. అయితే బాధ్యులైన ఇంజనీర్లపై చర్యలకు నీటిపారుదల శాఖ తర్జన పడుతోంది. ఎన్డీఎస్ఏ జ్యుడిషియల్ కమిషన్ నుంచి పూర్తి నివేదికలు వచ్చిన తర్వాతనే చర్యలు తీసుకోవడం మంచిదంటూ ముఖ్యమంత్రి ఆదేశాల అమలుకు ఇంకా శ్రీకారం చుట్టలేదని తెలిసింది. కర్నూలు జిల్లా కోడుమూల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడి 2 చిన్నారులు మృతి చెందారు. 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోడుమూల వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉండగా హైదరాబాద్కు చెందిన లక్ష్మి, గోవర్ధని మృతి చెందారు. కొంతమంది ప్రయాణికులు బస్సులో చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో 2010 తర్వాత జారీ అన్ని ఓబీసీ ధ్రువపత్రాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇటీవల ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26,000 మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు చేసి మమతా ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు తాజాగా ముస్లింలు పలు ఉపకులాలకు ఓబీసీ కోటాను రద్దు చేసింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం 2010-2012 మధ్య బెంగాల్ ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 77 ఉపకులాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఆ వర్గీకరణలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అందువల్ల 2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ ధ్రువపత్రాలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. 1993 నాటి వెనుకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే జారీ అయిన ఓబీసీ ధ్రువపత్రాలతో ఇప్పటికే ప్రయోజనాలు పొందుతున్న వారు, ఆ రిజర్వేషన్ల కింద ఉద్యోగాలు చేస్తున్న వారిపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయస్థానం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో పలు కులాల ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాము ఆమోదించేది లేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల తరుణంలో ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి భాజపా కుట్ర పన్నిందని దీదీ ఆరోపించారు. కలకత్తా హైకోర్టు తీర్పు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ముస్లిం అనే పదాన్ని తాను వాడినప్పుడల్లా మతపరమైన ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలు ప్రజల ముందుంచడం ద్వారా విపక్షాల ఓటు బ్యాంకు రాజకీయాలను బహిర్గతం చేయడమే తాను చేసిన పని అని ప్రధాని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు పనిచేయాలని పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన జూమ్ సమావేశంలో తీన్మార్ మల్లన్న 3 ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంటు ఇన్ఛార్జీలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. 3 జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జీలు క్రియాశీలకంగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ నెల 27న పోలింగ్ ఉన్నందున క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, మండల స్థాయి నాయకులను సన్నద్ధం చేయాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో గత రాత్రి కరెంటు కోతతో రోగులు అవస్థలు పడ్డారు. కేంద్ర ఆసుపత్రితో పాటు పరిసర ప్రాంతాల్లో గంటకు పైగా కరెంటు పోగా రోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వేసవి కావడం వల్ల ఉక్కపోతకు బాలింతలు, చిన్నారులు, వివిధ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన రోగులు ఇబ్బంది పడ్డారు. పేరుకే జిల్లా కేంద్ర ఆసుపత్రి అని, ఇంకా ఏరియా ఆసుపత్రి స్థాయి సదుపాయాలే ఉన్నాయని రోగులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రిలో జనరేటర్, ఇన్వర్టర్ సదుపాయం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు తెలంగాణలో కరెంటు కోతలకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్లో ప్రశ్నించారు. భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు కోత రోగులకు నరకంగా మారిందన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆక్షేపించారు. కరెంటు కోతలే లేవని అంటున్న అధికార పార్టీ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరిచి పాలనపై దృష్టి సారించాలని సూచించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్, ఆశా ప్రతినిధుల మధ్య జరిగిన 2వ రోజు చర్చలు విఫలమయ్యాయి. తొలుత ప్రకటించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు, ఉద్యోగులకు చికిత్సలను కొనసాగించబోమని ఆశా స్పష్టం చేసింది. బుధవారం 203 కోట్ల రూపాయలను విడుదల చేశామని, మిగిలిన బకాయిల్ని త్వరలో విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని, సేవల్ని కొనసాగించాలని జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆశా ప్రతినిధులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషా కోరారు. 1600 కోట్ల రూపాయలకు పైగా ఉన్న బకాయిల్లో కనీసం 50% చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ కింద సేవల్ని కొనసాగిస్తామని ఆశా ప్రతినిధులు స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆరోగ్యశ్రీ కింద అనుబంధ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలనుకున్న రోగులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని శస్త్రచికిత్సల కోసం తేదీల్ని ఖరారు చేసుకున్న వారు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆసుపత్రులకు వచ్చే రోగులకు అసౌకర్యం కలగకుండా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ప్రాంతీయ, సామాజిక, జిల్లా బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు పంపారు.
కాకినాడ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మురళి 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. శ్రీముఖ ఐస్ పరిశ్రమ యజమాని శ్రీనివాసరావు నుంచి ఓ హోటల్లో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఐస్ పరిశుభ్ర రాయితీ సొమ్ము ఇచ్చేందుకు మురళి లంచం డిమాండ్ చేయగా నిర్వాహకుడు శ్రీనివాసరావు ఏసీబీని ఆశ్రయించారు. ఆర్టీసీ బస్సులో వర్షం నీరు కారి ప్రయాణికులు తాను తడిసి తీవ్ర అసౌకర్యానికి గురైన విషయాన్ని ఈటీవీ ఈనాడుతో వెల్లడించిన కాకినాడ డ్రైవర్పై అధికారులు వేధింపులకు దిగారు. డ్రైవర్ వెంకటేశ్వరను బస్సు నడిపే విధుల నుంచి తప్పించారు. ఆయన్ను కాకినాడ జీజీహెచ్ వద్ద ప్రయాణికుల్ని బస్సులో ఎక్కించే పనిలో నిమగ్నం చేశారు. ఏపీ 05Z5247 నంబర్ గల కాకినాడ డిపోకు చెందిన హైటెక్ బస్సు గత ఆదివారం గుంటూరు నుంచి కాకినాడకు ప్రయాణించింది. గుంటూరులో బస్సు బయలుదేరగానే వర్షం కురిసింది. డ్రైవర్ క్యాబిన్ టాప్తో పాటు లోపల కూడా వర్షం నీరు కారిపోయింది. డ్రైవర్ ప్రయాణికులు తడిసి ముద్దయ్యారు. సుమారు 2 గంటల సేపు అలా తడుస్తూనే డ్రైవర్ వెంకటేశ్వర్లు బస్సు నడిపారు. వర్షానికి ప్రయాణికులు డ్రైవర్ పడ్డ అవస్థల్ని ఈటీవీ ఈనాడు ప్రసారం చేసింది. బస్సు మరమ్మతులపై దృష్టి పెట్టాల్సిన కాకినాడ డిపో అధికారులు డ్రైవర్ వెంకటేశ్వర్లపై వేధింపులకు దిగారు. ఈ అంశంపై మాట్లాడేదేం లేదని డిపో మేనేజర్ మనోహర్ అన్నారు. ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే 2 రోజుల్లో ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా, శనివారం సాయంత్రానికి తుపానుగా బలపడి ఈశాన్య వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. వాయుగుండం తుపానుగా బలపడితే దీనికి ఒమన్ సూచించిన రెమాల్ అనే పేరును పెట్టనున్నారు. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై పెద్దగా ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఋతుపవనాల విస్తరణ ఈ అల్పపీడనంపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఆదివారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కేరళలో కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా 4 మృతి చెందారు. బుధవారం కురిసిన భారీ వర్షానికి ఎర్నాకుళం జిల్లా కొచ్చిన్ సిటీ కార్పొరేషన్లోని కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు కొచ్చిలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు, ప్రధాన రహదారులు జలమయం కాగా త్రిశూర్ నగరంలోని లోతట్టు ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న 5 జిల్లాల్లో భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాలో ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాల వల్ల జరిగిన వివిధ ఘటనలో కేరళ వ్యాప్తంగా 4 మరణించారని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో అంటువ్యాధి నివారణ చర్యను పటిష్టం చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల తేదీపై వస్తున్న ఊహాగానాలకు ప్రధానమంత్రి రిషి సునాక్ తెరదించారు. జూలై 4న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అందుకోసం త్వరలోనే పార్లమెంటును రద్దు చేయనున్నట్లు సునాక్ తెలిపారు. లండన్లో జోరుగా వర్షం కురుస్తున్న వేళ తన అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ మెట్లపై నిలబడి తడుస్తూనే ఆయన ప్రసంగించారు. బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చిందని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా తన హయాంలో సాధించిన విజయాలను సునాక్ గుర్తు చేశారు. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ కంటే విపక్ష లేబర్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తుండడం గమనార్హం. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు భారత సాంస్కృతిక వాతావరణానికి హాని కలిగించే వ్యాఖ్యలు చేయవద్దని ఇచ్చిన ఈసీ ఉత్తర్వులపై కాంగ్రెస్ మండిపడింది. అధికారంలో ఉన్న పార్టీపై ఈసీ మితిమీరిన గౌరవం చూపుతోందని ఆరోపించింది. ఈసీ బూటకపు సమానత్వాన్ని పాటిస్తోందని మండిపడింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు చేసే ప్రకటనలు తమ నేతల ప్రకటనలకు చాలా తేడా ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో మోదీ, అమిత్ షా చేస్తున్న మత ప్రసంగాలు, మోడల్ కోడ్, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలిపారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వారికి రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షిస్తామంటూ తమ నేతలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈసీ ఆదేశాలు ఒక రాజ్యాంగ సంస్థ తన బాధ్యతలను ఎలా వదులుకుంటుందో, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి ఎలా మితిమీరిన గౌరవం చూపుతుందో చెప్పడానికి సరైన ఉదాహరణ అని జయరాం రమేష్ పేర్కొన్నారు. సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతం నుంచి పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నత కమిటీని ఏర్పాటు చేసింది. కంబోడియా, ఇతర ఆగ్నేయాసియా దేశాల నుంచి భారతీయులపై జరుగుతున్న సైబర్ దాడులను అరికట్టడానికి వివిధ లా ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసింది. మే 16న ఈ కమిటీని ఏర్పాటు చేశామని, ఇప్పటికే 2 సమావేశాలు నిర్వహించిందని సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ సీఓ రాజేష్ కుమార్ వెల్లడించారు. ఎంహెచ్ఏలో ప్రత్యేక కార్యదర్శి నేతృత్వంలో ఆర్బీఐ, ఆర్థిక సేవల విభాగం, బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలకు చెందిన అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. కంబోడియా, మయన్మార్, లావోస్ వంటి దేశాల నుంచి సైబర్ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల్లో 45%
ఈ ప్రాంతం నుంచే జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వానికి సాంత్వన చేకూరే ఆర్థిక నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. గతంలో ఎన్నడూ లేనంతగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి 2,11,000 కోట్ల డివిడెండ్ను ప్రభుత్వానికి చెల్లిస్తామని ప్రకటించింది. గత ఫిబ్రవరిలో రూపొందించిన 2024-25 తాత్కాలిక బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసిన 1,02,000 కోట్లకు రెట్టింపు మొత్తాన్ని డివిడెండ్గా చెల్లించాలని బుధవారం జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశం నిర్ణయించింది. 2022-23కు సంబంధించి ఆర్బీఐ మిగులు నిధుల్లో 87,416 కోట్లను డివిడెండ్ రూపంలో ప్రభుత్వానికి చెల్లించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 1,76,000 కోట్ల డివిడెండ్ను చెల్లించిన ఆర్బీఐ అంతకుమించి 2,10,874 కోట్లను తాజాగా చెల్లించేందుకు సిద్ధమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 17,34,000 కోట్లకు పరిమితం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా ఆర్బీఐ భారీ డివిడెండ్ ప్రకటన కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి ఉపశమనం కలిగించనుంది. వరుసగా 6 విజయాలు సాధించి అనూహ్యంగా ప్లేఆఫ్స్కు దూసుకొచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎలిమినేటర్ మ్యాచ్లో భంగపాటు తప్పలేదు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రజత్ పటీదార్ 34, విరాట్ కోహ్లీ 33, మహిపాల్ లామ్రోర్ 32 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగిన పరుగులు చేయలేదు. రాజస్థాన్ బౌలర్లో ఆవిష్కార్ 3, అశ్విన్ 2 వికెట్లతో రాణించారు. ఈ మ్యాచ్లో 33 పరుగులు చేసిన కోహ్లీ ఐపీఎల్లో 8,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టోర్నీలో ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తర్వాత 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 1 ఓవర్ మిగులుండగానే ఛేదించింది. ఆర్ఆర్ బ్యాటర్లో యశస్వి జైస్వాల్ 45, రియాన్ పరాగ్ 36 పరుగులతో రాణించారు. ఈ ఓటమితో బెంగళూరు ఇంటిముఖం పట్టింది. శుక్రవారం చెన్నైలో జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్తో రాజస్థాన్ తలపడనుంది.